నెలల క్రితం అదృష్టం పెట్టుకున్నాను, ఇప్పుడు నాకు 50 కిలోలు బంగారం దొరికిందండి అన్నాడు. దేవుడు పైన ఉండడం మనం చూడలేదు, మా కళ్ళకి నువ్వే దేవుడివి. ముచ్చేర్ల చంద్రశేఖర్ గారు, వీరి తండ్రి గారి పేరు రామస్వామి గారు, కడప జిల్లా బద్వేల్. వీరిది ఎలక్ట్రికల్ బిజినెస్. వీరిది అంతకు ముందు కొద్దిగా బిజినెస్ సరిగ్గా నడవకపోవడం వలన కొద్దిగా వ్యాపార వ్యవహారాల్లోనూ అలాగే వివాహ విషయంలోనూ కూడా అడగడానికి వచ్చారు. 2.5 నెలల క్రితం వచ్చారంట. ఎన్ని నెలల క్రితం? 2 నెలల రెండు నెలల క్రితం వచ్చారు. నేను 5 సంవత్సరాల నుంచి మంచి అమ్మాయి కోసం చూస్తున్నాను, నా మనసుకు నచ్చిన అమ్మాయి దొరకలేదు, ఇప్పుడు మంచి సంబంధం కుదిరింది. యాక్చువల్లీ ఆయన రావటం నాకేం చెప్పారంటే, స్వామి మీ ద్వారా నాకు 2.5 నెలల క్రితం అదృష్టం పెట్టుకున్నాను, ఇప్పుడు నాకు 50 కిలోలు బంగారం దొరికిందండి అన్నాడు. 50 కిలోలు బంగారం సంపాదించుకుంటారు ఏంటి కానీ దొరకటం ఏంటన్నా. అప్పుడు ఆయన, మీ ద్వారా నాకు ఇప్పుడు 50 కిలోలు బంగారం వచ్చిందండి, నా మనసుకు నచ్చినట్టు వాళ్ళ కుటుంబాలకు మేము నచ్చాం, మా కుటుంబాలకు వాళ్ళకి నచ్చాం, బంగారం లాంటి అమ్మాయిని వచ్చేటట్టు చేశారు, మీ వల్ల నాకు లైఫ్ లాంగ్ అంతా బాగుంది, వ్యాపారం కూడా చాలా బాగా పెరిగింది, చాలా మంచిగా అయింది, అన్ని రకాలుగా సంతోషంగా ఉన్నాం, వాళ్ళ కుటుంబం కానీ మా కుటుంబం కానీ అన్ని రకాలుగా మంచి జరుగుతుంది, బాగుందని ఆయన చాలా సంతోషంగా చెప్తారు. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నది మీ దగ్గర వచ్చినామంటే 5 సంవత్సరాల నుంచి కానీ 2.5 నెలలు అయిపోయింది స్వామి, చాలా సంతోషంగా ఉన్నామని చెప్పడానికి వీరు స్వీట్ ప్యాకెట్, కార్డులు అలాగే సన్మానం కోసం అన్ని తీసుకొస్తున్నారు. అన్ని రకాలుగా మంచి జరిగింది. వారినే అడిగి ఏం జరిగిందో ఎట్లా జరిగిందమ్మ. స్వామి మీరు రాగానే నాకు 50 కిలోలు బంగారం ఇచ్చారన్నారు, ఏంటి చెప్పండి. స్వామి 5 సంవత్సరాలు ఎదురు చూస్తున్నా, కానీ నాకు ప్రపోజల్ రాలేదు, కానీ నేను చూసుకున్నా నాకు అసలు కావట్లేదు. అది చాలా ఇబ్బంది పడినా, చాలా బాధపడినా. ఇక్కడి నుంచి పోయిన తర్వాత నేనైతే ఏదైతే మనసులో నువ్వు చెప్పావు, నాకు 3 నెలల టైంలో నువ్వు అనుకున్న అమ్మాయి కన్నా మంచి అమ్మాయిని ఇస్తాను, అమ్మవారితో మాట్లాడి పంపిస్తాను, నీకు వచ్చిన ఫస్ట్ సంబంధమే ఓకే చేసుకున్నావు స్వామి. నేను చూశాను, ఒక రోజులోనే వాళ్ళకు నేను నచ్చాను, 2 రోజులు నాకు ఇంటికి వచ్చారు, నేను నచ్చాను, చూసి వారం ఏంది అంతే, వారం ఏంది చూసి అంతా ఓకే, వారం తర్వాత పెళ్ళి, అంతా మొత్తం 10 రోజులు సెట్ అయిపోయింది. 5 సంవత్సరాల కష్టము 10 రోజులు సెట్ అయిపోయింది నాకు. అయ్యా ఇట్లాంటివన్నీ నేను రోజు వింతలు ఇట్లాంటివన్నీ వింటాను కాబట్టి నాకు మామూలుగా అనిపిస్తుంది, మాకైతే గొప్ప స్వామి, గొప్పగా అనిపిస్తుంటది. దేవుడు పైన ఉండడం మనం చూడలేదు, మా కళ్ళకైతే నువ్వే దేవుడివి. రాబోయే కాలంలో రోజు ఇట్లాంటివి జరుగుతాయి. పిల్ల పాపలు, మనవలు, మనవరాళ్ళు, మీ వంశం మొత్తం మీ ఊర్లోకి, మీ జిల్లాలోకి, మీకు అందరికీ అంటే మీ వంశంలోనే గొప్ప వాళ్ళు వస్తుంటారు. అన్ని రకాలుగా రోజు మంచి జరుగుతుంటుంది. వ్యాపార వ్యవహారాలు దీంతోటే కాకుండా ఇంకా 10 రకాల వ్యాపారాలు చేసుకోండి, ఏది ముట్టుకుంటే అది బంగారం అవుతుంటది. ఇంకోటి జరిగింది స్వామి మిరాకిల్. వాళ్ళ అమ్మాయి వాళ్ళు నిన్న మా ఇంటికి వచ్చారు కదా, అప్పుడు మా ఇంటి దగ్గరికి అంటే వెళ్ళినప్పుడు వాళ్ళకి జర్నీ ఎక్కువ, వాళ్ళకేమో లాంగ్ చైన్ ఏమో వేసుకొని వచ్చింది మా ఇక్కడికి. ఇంటి దగ్గర 10 అనమాట నైట్. ఆమె తీసి ఎక్కడో పెట్టేసింది అనమాట, డస్ట్ లో పెట్టేసింది. ఆ డస్ట్ లో పెట్టేసి 4-5 రోజుల నుంచి అంటే పట్టించుకోలేదు. అది కలిపిలేదని 2 రోజుల నుంచి అంటే మామే వెళ్ళినంత బాగా మాట్లాడుతుంది, కానీ 2 రోజుల నుంచి డిస్టర్బెన్స్ అంటే ఏందని అడిగితే చెప్పలేదు. ఆ తర్వాత ఇట్లా చెప్పింది, ఇట్లా అక్కది ఇట్లా లాంగ్ చైన్ ఎక్కడో పెట్టేసింది, బీరోలు అక్కడ కనిపించలేదు, చాలా ఇబ్బంది పడుతుంది, మాట్లాడలేదని చెప్పి బాధపడింది. అప్పుడు నేను ఎంటమని చెప్పాను, మా గురుగారి ఫోటో పెట్టుకొని మీ ఎక్కడ చెప్పు, 24 hours టైంలో దొరకకపోతే గురుగారికి నేను వేడుకుంటాను చెప్పాను. 24 hours కాదు, 2 గంటలలో దొరికింది. రేపు ఇదే అమ్మాయి వచ్చి నీకు సమాధానం చెప్తుంది, నా భార్యను తీసుకొని వస్తే అక్కడికి. ఆ అమ్మాయి ఎంత ఇష్టపడుతుందో, నేను ఎంత ఇష్టపడుతుందో అన్ని నీకు ఆమె చెప్తుంది రేపు వచ్చినప్పుడు. టైం ఎక్కువ లేదు, జనవరి 1st కల్లా వచ్చేస్తాను గురుగారు మా భార్యను తీసుకొని. అది నీకు సాక్ష్యం. నాలాంటి వాళ్ళు ఇబ్బంది పడే వాళ్ళు గురుగారిని వేడుకోండి. నిజంగా మీ లైఫ్ ఎంత బాగుంటుందంటే నేను అనుభవించాను. ఇప్పుడు లైఫ్ ఆనందం మీరు చూస్తున్నారని నాకు తెలియదు, కానీ నేను చూస్తున్నా. నాలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మీరందరూ గురుగారిని ఒక్కసారి నమ్మండి, మీ లైఫ్ చేంజ్ చేసుకోండి. ఇంతకన్నా మంచి అవకాశం రాదు. గురుగారిని ఇంత వచ్చాను, నా పక్క షాప్ నుంచి చెప్పాను ఒక రోజు నేను పక్కకు వచ్చాను. ఇలా చెల్లెలు కూడా ఇలాంటి ఏం రాస్తే చెల్లెలకు పెళ్లి అయిపోయిన తర్వాత నేను నమ్మాను గురుగారు. ₹1 అసలు నాకైతే. మీ పూర్తి పేరేంటి? హుసేన్ బాషా. జనరల్ గా మీరు నమ్ముతారా? మరి నమ్ముతాను. నిజంగా ఏంటంటే దేవుడు ఎవరికైనా ఒకటే, అల్లా అయినా ఒకటే, అయ్యప్ప అయినా ఒకటే. నేను అనుకునేదన్నీ జరుగుతాను. మట్టి కూడా బంగారం అవుతుంది. రాబోయే కాలం చాలా అవుతుంది. మీరే చెప్పారు వారికి ఇట్లా. ఇంకోసారి వచ్చినప్పుడు ఆలోచన వేసుకుంటాను. ఇప్పుడు ఎట్లా ఉంటదంటే మనం వేసుకోవటం మనమే కాదు, మనం 10 మందికి చెప్పడం వలన 10 మందికి ఉపకారం జరిగితే 10 మంది వలన ఆ పుణ్యం మనకు కూడా ఉపయోగపడుతుంది అనమాట. మీ సిస్టర్ కి అదృష్టం పెట్టుకున్న అప్పుడే నేను ఇష్టపడ్డాను. అంటే ముందు ఫాలో అవుతాను నిన్ను, కానీ ఎట్లా నమ్మాలని తెలియదు మా వాళ్ళు. ఇక్కడ జరిగిన తర్వాత నేను అప్పటి నుంచి నా గురువుగా నా షాప్ లో కూడా ఫోటో పెట్టుకున్నా. అప్పటి నుంచి చాలా బాగుంటుంది. మీ ఫ్రెండ్ సిస్టర్ కి ఎంత ఈజీగా చక్కగా జరిగింది. మీరు వచ్చి అదృష్టం పెట్టుకున్న అదృష్టం
ఇది 1,16,000 అదృష్టం. అవును గురుగారు. అది పెట్టుకున్నాకే మీకు ఇది పెట్టుకున్నాక నాకు ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది నా బిజినెస్. కానీ అంత నాకు అప్పులు కొన్ని రావాల్సి ఉండే, ఒక సంవత్సరం నుంచి ఇబ్బంది పడుతుండే. రూమ్కి వెళ్ళేవరకు కనీసం నా అకౌంట్లో 10,000 పడింది అనమాట. అక్కడి నుంచి మళ్ళీ ఫోన్ చేసాను, చాలా మంది అయింది. 10,000 అవుతున్నప్పుడు కనీసం నాకు వచ్చింది. నాకు వచ్చిన తర్వాత నేను కూడా బాగా కట్టేసుకున్నా. అది కట్టుకున్న తర్వాత ఆనందం వచ్చి కలిసిపోయా. మళ్ళీ కలిసి ఒక 3-4 రోజులకి నాకు ఫోటో ఇంట్లో ఒకటి షాప్ లో ఒకటి ఫోటో కలిసి పోయిన తర్వాత ఒక వారానికి ఫోటో వచ్చింది. వచ్చి నెల కూడా కాలేదు, మళ్ళీ సెకండ్ టైం వచ్చి ఇంకా 4 మంది వచ్చిపోయాము. ఇంటికి పోయిన తర్వాత ఒక వారానికి ఫోటో వచ్చింది నాకు. గట్టు పడుకున్నా 10 రోజులకి పెట్టిపోయింది. ఇంకా రాబోయే కాలంలో రోజు ఇట్లాంటి శుభాలు జరుగుతాయి. మీరు మనసులో అనుకోండి, మా మిస్సెస్కి నేను 10 కిలోల బంగారం కొనాలని అనుకోండి, మీ ఇంటికి ఎలా జరుగుతుందో చూడండి. 10 కిలోల బంగారం మీరు చూస్తుండగానే జరుగుతుంది. ఇలాగే ఒక వ్యాపారం కాకుండా 100 వ్యాపారం చేసుకోండి, 100 కూడా సక్సెస్ అవుతుంది. మీరు ఏది మనసులో రాత్రి పూట అనుకుంటే తెల్లారిపూటకి అవుతూనే ఉంటుంది. అయ్యా శుభం భూయాత్, శుభం భూయాత్, శుభం భూయాత్. మా భార్య చూడాలి. మీరు ఎక్కడ? బద్దల్లోనే. షాప్ పేరు ఏంటిది? ఆలియా షూ మార్ట్. స్వామి మీ షాప్ పేరు ఏంటి? శివగంగా టైగర్స్ బద్దల్. అట్లా ఇంకా ఒకటి కాదు, ఇంకా 10 వ్యాపారాలు తీసుకుంటే ఇండస్ట్రీ లాంటి ఏది చేసినా కూడా మీ పేరుతో చేసేది, మీ వెనకాల ఉండేది, మీకు దండం పెట్టుకున్న వాళ్ళు అందరూ బాగుపడాలి. షాప్ ఎత్తేసేవాడిని సార్ నేను. మీ ఫోటో పెట్టుకుంటానే మళ్ళా షాప్ యాక్చువల్గా షాప్ ఎత్తేద్దాం నా ఫోటో పెట్టుకున్నా ఫుల్ సక్సెస్ అయింది. నాతో 2-3 సార్లు చెప్పినాడు. అసలు నేనే వండరు మా తెలుగు అనుకున్నా ఏం లేదు సార్. నిన్ను చూస్తానే పెళ్లి చేసుకున్నాను, ఫోటో చూస్తానే చేసిన. ఓకే, ఇంక ఇట్లానే కాకుండా రోజు ఇట్లాంటి మిరాకిల్స్ జీవితంలో చాలా జరుగుతుంటాయి, అన్ని రకాలుగా మనకు జరుగుతాయి. స్వామి ఎవరికైనా అందరికీ ఏమైనా చెప్పదలుచుకున్నారా? మీరందరూ గురుగారిని నమ్మండి. మనకు కనిపించే దేవుడు పైన ఉన్నాడు, మనకు కనిపించడు. దేవుడు ఈయన సృష్టించుండు. నిజం చెప్పాలంటే మనకు దేవుడు అనుకోవాలి. నాలంటూ ఎంతమందో బాధపడుతున్నారు, నేను వాళ్ళలో ఒకరిని. నిజంగా చెప్పాలంటే నా ఆనందం చెప్పలేను. అది ఆనందం నేను ఒక్కనే పొందుతున్నా. 4 మంది ఎంతమంది పొందొచ్చు. గురుగారిని ఒకసారి నమ్మండి. గురుగారిని ఎవరు తిట్టద్దు దయచేసి. గురుగారి దేవుడు. నేను నిజం చెప్తున్నా, అబద్ధం చెప్పట్లేదు. అది కడప, గురుగారిది హైదరాబాద్. నేను చెప్పడానికి ఏం లేదు. నేను సాధించినా కాబట్టి నేను ఆనందం చెప్పుకుంటున్నా. మీ జంట ఫోటో ఇంకొకసారి చూపించండి. గురుగారి ఇది కూడా పేక్ అనుకుంటారు, రియల్ గా చూపిస్తా. చూపిస్తా. కొంతమంది మనసులో అట్లా ఉన్నారు. అన్నకు బంధువులు కూడా దూరం ఉండిండు. ఇప్పుడు అందరూ బంధువులు దగ్గర అయిపోయింది. అప్పుడే వాళ్ళు చేయనన్న వాళ్ళు కూడా వచ్చి చేస్తాను. మంచి పొద్దున్నే శుభవార్త అనిపించారు. నువ్వు చెప్పావు గురుగారు, నువ్వు సెకండ్ టైం రావద్దని చెప్పాను, మళ్ళీ ఎందుకు వచ్చినా నీ భర్త రమ్మని చెప్పిన అన్నావు నువ్వు. అదే గురుగారు పొరపాటు గురుగారు అని చెప్పి నేను ఎప్పుడు అందరికీ నా దగ్గర నుంచి ఒకసారి బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నా దగ్గర రావాలంటే 10 కిలోల బంగారం కొన్న సంగతో, లేకపోతే 10 అంతస్తుల మేడ కొన్న సంగతో, 10 ఎకరాల భూమి కొన్న సంగతో చెప్పడానికి మాత్రం రావాలి, వేరే దేనికి రావద్దని చెప్పాను. చెప్పినా చేసుకున్న తర్వాత నువ్వు భారత రావాలని చెప్పినావు. నేను నెలకు మళ్ళీ వచ్చాను, నువ్వు నడిచినావు. నీ భారత రమ్మని చెప్పినావు కానీ మళ్ళీ ఎందుకు వచ్చినావు? అదే మీకు అప్పుడు చెప్పాను, మళ్ళీ భార్యతోనే రండి అని చెప్పాను. మీరు భార్యతోనే రండి. మళ్ళీ తర్వాత పిల్లలతోటి మంచి కార్లు, వ్యాపారాలు, వ్యవహారాలు రోజు మట్టి పడుతుంటే బంగారం అయ్యేటట్టు లైఫ్ అన్ని రకాలుగా కలిసి వస్తుంటది. మా ఆవిడ చూడాలంటుంది. అమ్మమ్మ చెప్తలే, అమ్మ బంగారు తల్లి చెప్పినా అమ్మమ్మ. పెళ్లి తర్వాత చక్కగా రమ్మ. అమ్మ మీ ఇల్లంతా అమ్మ మీ ఇల్లు మొత్తం పాడి పంటలతోటి నిండిపోద్దమ్మా. ఇల్లంతా బంగారాలతో నిండిపోద్ది. పిల్లలు, మనవలు, మనవరాళ్ళు 1000 సంవత్సరాల పాటు మీ ఖాతాన్ని బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. అన్ని రకాలుగా మంచి జరుగుతుంటది. మీ ఆయన గారి తర్వాత ఎప్పుడు నెలకు బిజినెస్ కొత్తది పెట్టినా కూడా వెనకాల సపోర్ట్ చేయండి అంతే. ఎంత బ్రహ్మాండంగా అయిపోతుందంటే అంత బ్రహ్మాండంగా అయిద్దాం. మీరు పట్టుకునేది ఏది ముట్టుకుంటుంది మీ కుటుంబానికి, మీకు దండం పెట్టే వాళ్ళందరికీ అన్నీ మంచి జరుగుతూ ఉంటుంది. ఒక లక్ష్మీ పూజ ఒకటి చెప్తారమ్మా, అది మాత్రం రోజు చేయాలి. మంచి జంటకి ఎప్పుడు కూడా దిష్టి ఎక్కువ ఉంటుంది, అందుకని ఎప్పుడు కూడా లక్ష్మీ పూజ ఒకటి చేయాలి చెప్తారు. ఇల్లంతా పచ్చగా బంగారం అయిపోద్ది. రాబోయే కాలం అంతా మీకు దండం పెట్టుకున్న వాళ్ళు కూడా బాగుపడతారమ్మా. ఐం హ్రీం శ్రీం క్లీం గ్లౌం సౌహ కయే ఈలహ్రీం హసకలహ్రీం సకలహ్రీం అదృష్ట మహాలక్ష్మి సర్వ ఐశ్వర్యం ఆనందం ఆహ్లాదం అత్శీఘ్రం అత్యధిక మహాద్భుత మహోత్సాహ ధన భూ స్వర్ణ లాభం తక్షణం దేహి ప్రైచ స్వాహ. శుభం భూయాత్, శుభం భూయాత్, శుభం భూయాత్ తల్లి. రాబోయే కాలం అంతా మీదేనమ్మా. అద్భుతంగా అన్ని రకాల పెద్ద పనులన్నీ చేసుకోండి. జీవితం అంతా అద్భుతంగా మారిద్దమ్మా. శుభం భూయాత్ తల్లి. ఆశీర్వాదం తప్పగా రాకపోయినా తప్పకుండా ఆశీర్వాదం తప్పకుండా ఉంటుంది స్వామి.
మీకు అడ్వాన్స్ క్యాష్